వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో భోగాపురం ఎయిర్పోర్టు బర్నింగ్ టాపిక్ గా మారింది. నిధులు ఇచ్చింది నేను కాదు, భూసేకరణ చేసింది నేనే, క్రెడిట్ నాది కాదు నాదే అంటూ నువ్వా నేనా అంటూ 6 నెలలుగా జరుగుతున్న ఫైటింగ్ ఎండ్ కార్డు పడినా మరో 2 ఏళ్లు మాత్రం భోగాపురం చర్చ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు కట్టింది ఎవరు? చంద్రబాబా, మోదీనా? కానే కాదు, జిఎంఆర్ సొంత డబ్బులతోనే కట్టారా? మరి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎయిర్పోర్టు నేనే కట్టేశానని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? ఎలక్షన్స్ కి 10 రోజుల ముందు హడావిడిగా వేసిన ఆ శంకుస్థాపన వెనుక ఉన్న 15,000 ఎకరాల రియల్ ఎస్టేట్ స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఎన్నికల నోటిఫికేషన్ కు 10 రోజుల ముందు. అంటే అది కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమేనని కొడాలి నాని స్టైల్లో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్పోర్టు కట్టడానికి 15,000 ఎకరాలు అడుగుతారా? చంద్రబాబు మాత్రం విమానాశ్రయం పేరుతో ఏకంగా 15,000 ఎకరాలు అడిగి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని కొడాలి నాని మండిపడ్డారు. పంట పొలాలను విధ్వంసం చేయాలని చూశారన్నారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నారు. 15,000 ఎకరాలు అవసరం లేదని, కేవలం 2,000 ఎకరాల్లోనే అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్టు కడతామని ప్రకటించారు. అన్నట్లుగానే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం అందించి రిహబిలిటేషన్ పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని నాని గుర్తు చేశారు. కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్ 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ హోటల్ నా హోటల్ దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది. అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిల్ల కూడా ఇవ్వాల. ఆయన డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు ఎంచాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడివాడ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాళ్ళు లేడని చెప్పి పంపించారు. భూసేకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలో. అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ మరి ఎయిర్పోర్టు నిర్మాణం చేసింది జిఎంఆర్ సంస్థ. భోగాపురం ఎయిర్పోర్టు కోసం నరేంద్ర మోదీ గాని చంద్రబాబు నాయుడు గాని ₹1 కూడా ఇవ్వలేదని నాని అన్నారు. సంస్థ సొంత డబ్బులతో జిఎంఆర్ ఎయిర్పోర్టు కట్టింది. భవిష్యత్తులో మనలాంటోళ్లు కొనే టికెట్ల మీద వచ్చే కమిషన్ తో ఆ సంస్థ పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకుంటోంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టింది గుండు సున్నా అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. విన్నారుగా, భోగాపురం వెనుక ఉన్న అసలు స్టోరీ ఇది. పైసా ఖర్చు పెట్టకుండా చంద్రబాబు చేసింది కేవలం ఆరంభోత్సవం మాత్రమేనని, కానీ తన పచ్చ పత్రికలకు మాత్రం ఎయిర్పోర్టు తానే కట్టేసినట్లు భారీగా యాడ్స్ ఇచ్చి జనాన్ని మోసం చేస్తున్నారంటూ కొడాలి నాని ఓ రేంజ్ లో ఎద్దేవా చేశారు. శంకుస్థాపన రాయి వేస్తే ఎయిర్పోర్టు అయిపోతుందా అని ప్రశ్నించారు. మరి కొడాలి నాని లేవనెత్తిన ఈ పాయింట్స్ కి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు? జిఎంఆర్ సంస్థ కడుతున్న దానికి, వైఎస్ జగన్ భూసేకరణ చేసిన దానికి చంద్రబాబు ఎలా క్రెడిట్ తీసుకుంటారో, కూటమి నేతలు ఏమని కౌంటర్ ఇస్తారో చూడాలి.